ఐఫోన్ కొనుక్కుందాం కొత్తగా అనుకునే వాళ్ళకైతే చిన్న అడ్వైస్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరుకున్నారేవు. హలో గైస్, ఈ రోజు ఐఫోన్ కొనుక్కుందాం కొత్తగా అనుకునే వాళ్ళకైతే చిన్న అడ్వైస్ చేయడానికి వచ్చాను. మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కి వస్తున్నారంటే కనుక ఈ అడ్వైస్ అయితే ఖచ్చితంగా పనికొస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఒక కస్టమర్ 16 Pro Max అయితే తీసుకున్నారు మా దగ్గర. అంతకుముందు ఆయన S25 Ultra వాడారు. బట్ ఆయనకి ఇంటర్ఫేస్ అనేది అంత ఫ్రెండ్లీగా లేదండి, అసలు నాకు నచ్చలేదని చెప్పి రిటర్న్ ఇచ్చారు. మనీ అనేది వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరుకున్నారేవు. చూసారు కదా, ఇది ఐఫోన్ అండి, SE2 యాక్చువల్ గా. సో ఐఫోన్ SE2 దగ్గర నుంచి 16 Pro Max వరకు ఇంటర్ఫేస్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ గా ఉంటుందండి. జస్ట్ డైనమిక్ ఐలాండ్ మారచ్చు అండ్ థంబ్ కింద ఇదైతే మారచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. సో నా అడ్వైజ్ ఏంటంటే, ఈ ప్రీ ఓన్డ్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఐఫోన్ 7 ఇది బడ్జెట్ లో తీసుకొచ్చాం మనం అయితే. జస్ట్ 699 కి 128GB ఫోన్ అయితే ఇచ్చేస్తున్నాం, ఐఫోన్ 7 అనమాట. సో ఈ ఫోన్ వాడగలిగితే ఒక 1 వీక్ పాటు మీరు యూ కెన్ బై న్యూ ఐఫోన్ అనమాట. ఇది ఒక ఫ్రెండ్లీ అడ్వైజ్ మాత్రం మీకు. SE2 వచ్చేసరికి 64GB 128GB రెండు వేరియంట్స్ ఉన్నాయి. 9499 అండ్ 11499 అనమాట. 12 Pros అండ్ 15, 12 mini ఇలా రెగ్యులర్ గా ప్రీ ఓన్డ్ ఎక్స్చేంజ్ మాత్రమే తీసుకుంటాం అండి. మేము రిలయబుల్ కస్టమర్స్ దగ్గర మాత్రమే మనం పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకుంటాం. సో ఈ విధంగా ప్రీ ఓన్డ్ ఫోన్స్ అయితే వస్తూనే ఉంటాయి మన దగ్గర. మీకు కనుక ప్రీ ఓన్డ్ ఫోన్ ఐఫోన్ కావాలంటే కనుక కింద నెంబర్ అయితే ఇస్తున్నాను, ఆ నెంబర్ కాల్ చేయండి. ఐఫోన్స్ మీద కొత్త ఆఫర్స్ ఏమున్నా, ఫైనాన్స్ స్కీమ్స్ ఏమున్నా కూడా తెలుస్తుంది. అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి. మీ దగ్గర ఓల్డ్ మొబైల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాము. సో మరిన్ని టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దారాస్.